అందరికీ నమస్కారం. నేను మీ కుమార్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము తెలుసుకోబోయే క్లాస్ ఏంటంటే శుక్ర మహాదశ. ఇంతకుముందు క్లాసుల్లో మనము రవి, చంద్ర, కుజ, బుధ, గురు గ్రహాల దశలు మొత్తం కూడా, అంతర్దశలు మొత్తం కూడా స్పష్టంగా తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే క్లాసు శుక్ర మహాదశ. అతి ఎక్కువ కాలం ఉండేటువంటి దశలలో శుక్ర మహాదశ ఒకటి. శని 19 సంవత్సరాలు ఉంటే శుక్రుడు 20 సంవత్సరాలు అధిక కాలంగా జాత చక్రంలో ఉంటాడు. మరి ప్రస్తుతం ఈ కాలంలో శుక్రదశలు మంచి యోగాలు కలుగుతాయని, శుక్రుడు శుభంగా నియమించడం జరుగుతుందని, శుక్రుడు వలన ఆ దశ వచ్చినప్పుడు చాలా పేరు ప్రఖ్యాతులు, గొప్పగా డబ్బు సంపాదిస్తారని ఎక్కువగా చెప్తూ ఉంటారు. కానీ శుక్ర మహాదశ అనేది చాలామంది కలిసి వస్తుంది. అదేవిధంగా చాలామందికి ఆ దశ దిగజార్చేటువంటి పరిస్థితి కూడా మనకి శుక్ర మహాదశ అనేది కలుగుతూ ఉంటుంది. శుక్రదశ చాలా మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు. శుక్రదశలు అన్ని దశలలో చాలా ముఖ్యమైనదని, వివాహ జీవితం పైన, అలానే జాతకుడి యొక్క జీవిత సగ భాగం మొత్తం కూడా ఈ దశ అభివృద్ధి చెందుతుందని, ఈ దశ మొత్తం కూడా ముఖ్యంగా 20 సంవత్సరాలు అధిక కాలం ఉంటుంది కాబట్టి అది ముఖ్యమైనటువంటి దశగా చెప్పబడుతుందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క భావనకి ఏది శుక్ర మహాదశ అనేది యోగ దశ అనేటువంటి భావనకి ఒక వివరణ అనేది మనము తెలుపుతున్నాం. ముఖ్యంగా మనకి మేష లగ్నం తీసుకుందాం. మేష లగ్నానికి సప్తమ స్థానం ఏమవుతుంది? తులారాశి అవుతుంది. మేషలగ్నానికి సప్తమ స్థానం తులారాశి అవుతుంది. తులారాశికి అధిపతి ఎవరవుతాడు? శుక్రుడు అవుతాడు. మేషలగ్న జాతకులకి శుక్రుడు సప్తమ స్థానాధిపతి అయినప్పుడు ఆ శుక్రుడు మేషలగ్న జాతకులకి పాపగ్రహం అవుతుంది. లగ్నాధిపతి, మేషలగ్నానికి అధిపతి అయినటువంటి 7వ స్థానాధిపతి శుక్రుడు వాళ్ళకి పాపకారకుడుగా మారుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి యోగిచ్చడు. ముఖ్యంగా మేషలగ్న జాతకులకి శుక్రుడు స్థిరపాపి గ్రహం అవుతాడనమాట. వారికి జీవితాంతం ఈ దశ మొత్తం కూడా దశలు కానీ, గ్రహ సంచారం కానీ అనుసరించే విషయంలో శుక్రుడు వచ్చినప్పుడు ఎక్కువగా అశుభ ఫలితాన్ని మాత్రమే కలగజేస్తూ ఉంటాడు. ఎటువంటి శుభ ఫలితాలు అనేది ఇవ్వడు. ఉచ్చ స్థానంలో ఉందనుకోండి, గ్రహం దీప్త కానీ, స్వస్థ కానీ, ముదిత కానీ, శాంత కానీ, శక్తి అవస్థలు ఉన్నప్పుడు ఒక 30% బయటపడటానికి అవకాశము ఆ దశలో వరకు కనిపిస్తూ ఉంటుంది. లేదు గ్రహము పీడ, దీన, కాల, భీత, అవి కాలావస్థలు ఉందనుకోండి, ఆ దశ వచ్చినప్పుడు వాళ్ళకి అధికంగా ఎక్కువ ఇబ్బంది పడటానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి శుక్ర మహాదశ ఒకటి యోగ దశగా మనము గుడ్డిగా ముందుకి వెళ్ళకూడదు. ఏ విధంగా అయితే మేషలగ్న జాతకుడికి శుక్రుడు సప్తమ స్థానం అయ్యి గ్రహ సంచారం కానీ దశలుగా నడిచడం అశుభ ఫలితాన్ని ఇస్తాడు, ఎక్కువగా శుభం చేయకుండా అశుభాన్ని చేస్తూ ఉంటాడు, మేషలగ్న జాతకులకి శుక్రుడు పాపగ్రహమై శుక్రదశ యోగంగా చేస్తూ కూడా ఉంటుంది. ఒక ట్విస్ట్ అన్నమాట ఇది. ఇప్పటివరకు మనం సప్తమ స్థానం శుక్రుడు మనం ఏం చెప్పుకున్నాం? పాపగ్రహంగా చెప్పుకున్నాం, అతనికి నష్టాన్ని కలగజేస్తాం. కానీ కొన్ని విషయాలలో అక్కడ కూడా శుక్ర మహాదశలోకి యోగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్రహం అనేది పాపత్వం చెంది ఆ పాపగ్రహ దశల్లో అంతర్దశలు యోగించే వాళ్ళకు ముఖ్యంగా గ్రహం అనేది ఎగ్జాంపుల్గా మనకి శుక్రుడు ఒకటి పాపత్వాన్ని పొంది, శుక్రుడు పాపత్వం పొంది అంతర్దశలు ఉన్నాయి మనకి. ఇంకా అంతర్దశలో కూడా గ్రహం అనేది శుభగ్రహంగా ఉన్నట్టయితే, నవాంశక్రంలో కూడా అంతర్దశలు మనకి యోగించినట్టయితే శుక్రమాసంలో అంతర్దశ వచ్చినప్పుడు కొద్దిగా మనకి లాభాన్ని చేకూర్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ శుభగ్రహము అశుభగ్రహణం ఏ విధంగా నిర్ణయిస్తామంటే, గ్రహం దీప్త అంటే ఉచ్చ, మూల త్రికోణం, స్వస్థ, స్వక్షేత్రం, ముదిత, మిత్రక్షేత్రం, శాంత, శుభగ్రహాల వర్గుల్లో శక్తి వక్రించి రుజుమార్గంలోకి వెళ్ళినప్పుడు ఇవి ఈ దశలలో వాళ్ళకి యోగిస్తూ ఉంటుంది. శుక్రుడికి నీచ స్థానం మనకి ఎక్కడ చెప్పుకున్నాం మనం? ముఖ్యంగా ఈ బుధక్షేత్రం అయినటువంటి కన్యలో నీచం పొందుతూ ఉంటాడు, మీనంలో ఆయన ఉచ్చ స్థానంగా పొందుతూ ఉంటాడు.
ముఖ్యంగా గ్రహం అనేది, ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా దేని గురించి తెలియజేస్తుందంటే, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే శుక్రుడు మగవారి జీవితంలో శుక్రగ్రహము అతి ముఖ్యమైనటువంటి గ్రహము. గురుడు ఎంత ముఖ్యమైన గ్రహమో శుక్రుడు అంత. ఎందుకంటే వివాహం వరకు ఒక లైఫ్, వివాహం తర్వాత ఒక లైఫ్. కాబట్టి శుక్రగ్రహం వివాహం గురించి, కళత్ర గురించి, కీర్తి గురించి, కవిత్వాల గురించి, నృత్యం గురించి, మద్యపానం గురించి, సంగీతం గురించి, సాహిత్యం గురించి, యువతలో కలిగేటువంటి ధైర్యం గురించి, శృంగారం గురించి, వీణ వంటి వాయిద్యాల గురించి, కావ్య రచన గురించి, శివుడి యొక్క భక్తి గురించి, వామాచారాల గురించి, అదేవిధంగా విందుల్లో పాల్గొనడానికి, మంచి భోజనం చేయడానికి, వ్యభిచారం చేయడానికి, వైశ్యగా మారడానికి, పశువులు పెంపొందించడానికి, అష్టభోగాలు మొత్తం అనుభవించడానికి. శుక్రుడు ముఖ్యంగా శుభగ్రహమైనప్పుడు కళ్యాణకారకుడు శుక్రుడు శుభగ్రహమై సప్తమ స్థానంలో బలముగా ఉన్నట్టయితే పూర్వజన్మ సుకృతం. మంచి వివాహ లైఫ్ మొత్తాన్ని కూడా పొందుతూ ఉంటాడు. ఎటువంటి ఇబ్బందులు కలగజేయడు. వారికి తగు సమయం కన్యను లేదా పురుషుని చూసి మంచి బంధుమిత్ర సపరివార సమేతంగా విందు వినోదాలలో పాల్గొని వివాహం చేస్తూ ఉంటాడు. అదే శుక్రుడు మనకి యోగించినట్టయితే మంచి విందులు వినోదాలను పాల్గొనడం, సంగీత వాద్యాలు పాల్గొనడం, డ్యాన్సులు, గానుకులతో మనం పాటలు పాడటము, సుగంధ పరిమళ ద్రవ్యాలను వెదజల్లే కళ్యాణ మండపంలో కన్నుల విండుగా అంగరంగ వైభవంగా ఏ ఆటంకం లేకుండా వివాహం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు సప్తమ స్థానంలో పాపత్వం పొందకోకుండా ఎవరికైతే ఉంటుంటాడో మంచి వివాహ కారకుడుగా మారుతూ ఉంటాడు. వివాహం అయిపోయిన తర్వాత కూడా వాడి వివాహ విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగజేయకుండా వివాహం తర్వాత వాళ్ళ లైఫ్ మొత్తాన్ని కూడా మారుస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య చక్కని అనురాగాన్ని, ప్రేమతో కూడినటువంటి అనురాగాన్ని, ద్వేషము లేనిటువంటి ప్రేమని, సంసారాన్ని మొత్తాన్ని చక్కగా నడవడిక చేస్తూ ఉంటాడు. చూడ చక్కని జంటగా ఆనందంలో ఒకరికొకరు ప్రేమగా సహాయ సహకారాలు చేయించుకుంటూ చక్కటి జీవితాన్ని మొత్తం కూడా పొందుతూ ఉంటారు. చక్కని జీవితాన్ని మొత్తం కూడా కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది వివాహానికి అది ముఖ్యమైన గ్రహం. ఎందుకు చెప్పారంటే శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ చకారయేత్ శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య కలత్ర పీడోపశాంతయే. కలత్ర అంటే వివాహం జరిగే ప్రతి సుఖం మొత్తం కూడా శుక్రుడే కారకుడు. మనిషి చక్కటి జీవితాన్ని కలగజేయడానికి శుక్రుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఒక మనిషిని ఒక మహాకవిగా, ఒక మనిషిని ఒక కవిత్వంగా తీర్చిద్దే గ్రహం కూడా శుక్రుడే. ముఖ్యంగా ఈ వృషభ లగ్న జాతకులు, తులా లగ్న జాతకులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళల మీద ఆసక్తి ఎక్కువ ఉండదు. డ్యాన్సు లేదా క్రికెట్ లేదా వాలీబాల్ ఏదో ఒక రకమైనటువంటి దానిలో వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతులు పొందే విధంగా, కీర్తిని గడించిన విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది చక్రం అనేది. తన కాలం వచ్చినప్పుడు నోటి మాట రానివాడు కూడా నోటి నుంచి మధురమైన కవిత్వాన్ని కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. సంగీతంలో రాణిస్తారు. మధురమైనటువంటి స్వరంగానంతో అందరినీ అలరిస్తూ ఉంటారు. గొప్ప సంగీత కళాకారుడిగా చేస్తూ ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తులా లగ్న జాతకుడు. ఆయనకి లగ్నంలోని శుక్రుడు ఉన్నాడు కాబట్టి సంగీతం అనేది ఆయనకి ఒక మధురమైన స్వరంగా ఉండిపోయింది. గొప్ప సంగీత కళాకారుడికి ఆ పేరు ప్రఖ్యాతులు పొందాడు. కావ్యములు రచించే విధంగా మారిపోయాడు. ఆ పేరు చిరకాలం ఉండే విధంగా చేస్తూ ఉంటుంది. ఆ పేరు ప్రఖ్యాతులు అనేది మొత్తం కూడా సంపాదించుకునే విధంగా శుక్రగ్రహం చేస్తూ ఉంటుంది. ఇక విందు వినోద కళ్యాణంలో పాల్గొని ఆనందాన్ని కలిగించే విధంగా చేస్తూ ఉంటుంది. ఇక ఈ శుక్రుడు కూడా ఏంటంటే వివాహ సంబంధాలు కుదిర్చేటువంటి మధ్యవర్తులు ఉంటారు. మధ్యవర్తిగా
వివాహ సంబంధాలు కుదిరించే మధ్యవర్తిగా ఉండి ఇరు వర్గుల యొక్క సంతోషపడే విధంగా తగు సంబంధాన్ని చూసి దాని ద్వారా లాభాన్ని కూడా పొందడానికి అవకాశం ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనినే తన యొక్క జీవనోపాధిగా పెంపొందించుకొని ప్రవృత్తిగా చేసి లాభాలు గడించి కోట్ల కనికి అధిపతిగా మారుతూ ఉంటాడు. తెలుగు మ్యాట్రిమోనీ ఇప్పుడు కొద్దిగా ఈ మ్యాట్రిమోనీస్ ఇవన్నీ మొత్తం కూడా ప్రవృత్తిగా మార్చుకున్నారు. సంబంధాలు కుదిరించిన ఇవన్నీ చేసేసేసి కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఆ విధంగా మారుస్తూ ఉంటుంది. చక్కటి రూపాన్ని గుణాన్ని కలిగిన యువతిని పురుషునికి చూపి వివాహము అయి కూడా వాళ్ళ మొత్తం కూడా కలత్ర ఆనందాన్ని కలిగించి సుఖమైనటువంటి శృంగారభరిత జీవితాన్ని వాళ్ళకి కలగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి సంతోషకరమైనటువంటి జీవితాన్ని కూడా కలగజేస్తూ ఉంటుంది. ఈ శుక్రమాస యోగి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే శుక్రుడు వల్ల వాళ్ళకి శివభక్తిని కలగజేస్తూ ఉంటాడు. దేవుడి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళకి పొందే దారిని మొత్తం కూడా చూపిస్తుంటాడు. ఇక శుక్రమాసం మనకి యోగిచ్చింది అనుకోండి, మద్యముతోని మాంసంతోని రుచికరమైనటువంటి పిండి వంటలతోని రుచికరమైనటువంటి వంటలతోని సంతోషంగా తిని భుజించి మనిషి లావు కాకోకుండా అదే విధంగా ఉండి ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాడు. దాన్ని మృష్టాన భోజనం అంటారు. అంటే సంతృప్తిగా తినడం అన్నమాట. మద్య మాంసాదులు మద్యపానీయాలు సేవించి కూడా అనారోగ్యం రాకుండా ఉంటుంది. అదేవిధంగా మంచ మాంసాధిపతులు అదేవిధంగా ఈ తాగేటువంటి ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఏంటంటే మితిగా సేవిస్తూ ఉంటారు. అంటే నా ఆరోగ్యం చెడిపోతుందేమో అనేటువంటి భయంతో కూడా మితిగా సేవిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి జ్ఞానము వాళ్ళల్లో కలిగిపోతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఈ మాంసాలు మనకెందుకు, మద్య మాంసాలు మనకని వదిలిపెట్టి చక్కటి జీవితంలో కూడా మారేటటువంటి తత్వం కూడా శుక్రమహాశిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ బుద్ధిని అనేది ఆ శుక్రమహాశి అనేది ఆ టైంకి వాళ్ళకి కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు కళల కారకుడు. కవిత రచనలు, సంగీతం, తర్వాత డ్యాన్స్లు కానీ, తర్వాత సాహిత్యం కానీ, రచనలు కానీ, గ్రంథాలు రాసే విధంగా కానీ, గ్రంథాలు రాసించే జ్ఞానం కలగజేయడం కానీ ఇవన్నీ మొత్తం కూడా శుక్రుడు మనకి కలగజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శుక్రుడు చక్కటి వాహన యోగాన్ని కూడా కలగజేసే గ్రహం. ఒక మంచి వెహికల్ని కొనుక్కొని దాంట్లో ప్రయాణం చేయటం, ఆనందం పొందటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఎవరికైతే ఈ శుక్రుడు ఆధిపత్య గ్రహంగా ఉన్నది ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఏంటంటే వంటల యందు నేర్పరిగా ఉంటారు. మంచి మంచి కూరలు చేయడం కానీ, బిర్యానీ చేయడం కానీ అలాంటి వాటిని మొత్తం కూడా నేర్పరిగా చేసి ఆ నేర్పరితనాన్ని వృత్తిగా జీవించుకొని దాంట్లో కూడా డబ్బును సంపాదించే విధంగా కూడా జాతచక్రం యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇక వాహనాల ద్వారా లాభం విధంగా కలగజేస్తుంటే వాహనాలు అమ్మడం కానీ, లేదా వాహనానికి మధ్యలో వీళ్ళకి మధ్యలో బ్రోకరేజ్ చేయడం కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి. వాటి ద్వారా కూడా వాళ్ళకి వాహనాల ద్వారా వల్ల కూడా లాభాన్ని కలగజేస్తూ ఉంటుంది. దీన్నే మనం వాహన క్రయ విక్రయాలు అంటూ ఉంటాం. ఈ వాహన క్రయ విక్రయాలు కూడా లాభంతో పాటు వాళ్ళకి మంచి జీవనాన్ని కలిగించి సుఖించే విధంగా చక్రం అనేది మారుస్తూ ఉంటుంది. ఈగ గృహం యందు ఇంట్లో గృహయానందు కూడా ఇంట్లో యందు కూడా చక్కటి వంటగదిని వాస్తుకు అనుగుణంగా ఉంచుకొని దానికి అన్ని సామాగ్రి వసతులు మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవడం, సుగంధ పరిమళ ద్రవ్యాలతోని వంటలు వండుకోవడం, మంచిగా భుజించడం, అదేవిధంగా వాటి ఇంటి నిర్మాణం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు శుక్రమహాశి మనకి అనుకూలంగా ఉన్నప్పుడు. అదేవిధంగా శుక్రమహాశిలో స్త్రీలతోని యువతులతోని
ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. వారు ఏంటంటే స్త్రీల యందు కానీ యువతులతో కానీ వాళ్ళతో గౌరవంగా మెదిలే విధంగా చక్రం మారుస్తాడు. అసభ్యకరంగా వాళ్ళతో ప్రవర్తించుకోకుండా బుద్ధిని కలగజేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ మనసులో ఒక రకమైన భావన కలుగుతూ ఉంటుంది శుక్రమాస యోగం. ఏమంటే స్త్రీల యందు యువతుల యందు పాపం చేయకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పాపం చేసినట్టయితే ఆ పాపం మనకి కానీ మన పిల్లగాలి తగులుతున్నట్టు గుణాన్ని జ్ఞానాన్ని కలిగి మంచి పేరు ప్రఖ్యాతను జ్ఞానాన్ని ధర్మ గుణాన్ని మొత్తం కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక శుక్రగ్రహం ఏంటంటే పశువుల పోషణకు కూడా ముఖ్యమైనటువంటి కారగ్రహంగా చెప్పబడుతుంది. పశువుల యొక్క పోషణ చేయించి వాటి వల్ల లాభాన్ని కలగజే అంటే పాల ఫ్యాక్టరీలు పెట్టుకోవడం కానీ పాలకు సంబంధించిన వాటిని అమ్మటం కానీ. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే శుక్రుడు మీకు యోగంగా ఉన్నప్పుడు వీటిలో మీకు రిలేటెడ్గా ఏదైతే ఉందో మీకు అనుకూలంగా ఆ రిలేటెడ్ వాటి మీరు చేసినట్టయితే మీరు లాభాన్ని పొందుతారని చెప్తున్నాను అన్నమాట. పశువుల పోషణ మీకు ఎగ్జాంపుల్గా మీకు పశువుల పోషణ ఉంది, డైరీ ఉంది. డైరీని ఇంకా పెంపొందించుకోండి. ఈ దశ మీకు యోగం కలిగినప్పుడు కళారంగంలో ఉన్నారనుకోండి, కళారంగాల్లో మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేయండి. కళారంగంలో మంచిగా డబ్బు ఎక్కువ పెట్టండి. వాటి వల్ల పేరు ప్రఖ్యాత కలిగినట్టు ఒక మంచి నటిగా మహానటిగా గుర్తింపు పొందడానికి అందరిని మందులు పొందడానికి కూడా ఆ దశ మీకు యోగిస్తూ ఉంటుంది. ఆ దశలో వాళ్ళు కళారంగాన్ని గొప్ప పనిగా చేస్తారు. ఎవరికి? ఈ యొక్క వృషభ లగ్న జాతకులు, కింద తులా లగ్న జాతకులు, లేదనుకో గ్రహం దీప్త స్వస్థ ముదిత శాంత శక్తి అవస్థలో ఉన్నప్పుడు 1-5-9 స్థానానికి ఆధిపత్యం వహించినప్పుడు వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వస్తూ ఉంటుంది. కళారంగం అంటే కేవలం డాన్స్లే కాదు, హీరోగా నటించడమే కాదు, హరికథలు కానీ బుర్ర కథలు కానీ నాటకాలు కానీ ప్రవచనాలు కానీ ఇవన్నీ ఉన్నాయి మనకి చాలా. వీటిల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందే విధంగా గ్రహ చక్రం గ్రహ ట్రాన్సిట్ అనేది మనకి మారుస్తూ ఉంటుంది. ఇక శుక్ర మహాదశలో భాషా జ్ఞానము కళాజ్ఞానం మొత్తం కూడా కలగజేయటానికి ముఖ్యంగా ఆ భాషా జ్ఞానము కళాజ్ఞానం వల్ల కూడా వాళ్ళకి జీవితాన్ని నడిపించుకొని పోషించే విధంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ శుక్రగ్రహం ఏంటంటే వారి యొక్క పుణ్యాన్ని అనుసరించి శుక్రుడు కారకత్వాలకి గ్రహాలుగా శుభగ్రహాలుగా ప్రసాదిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం శుక్రుడు మంచి శుభగ్రహంగా మారింది, యోగకరంగా మారింది, మంచి ఫలితాన్ని ఇచ్చాడు. శుక్రుడు 1-5-9 స్థానానికి ఆధిపత్యం వహించాడు. గ్రహం దీప్తావస్థలో అంటే ఉచ్చగాని మూల త్రికోణంలో కానీ స్వస్థావస్థలో స్వక్షేత్రంలో కానీ ముదిత మిత్రక్షేత్రంలో కానీ శాంత శుభగ్రహ వర్గుల్లో కానీ శక్తి వక్రించి మరి రుజుమార్గంలో ఉన్నప్పుడు అంటే దీప్త స్వస్థ ముదిత శాంత శక్తి అవస్థలో ఉన్నప్పుడు కానీ గ్రహము 1-5-9 స్థానానికి ఆధిపత్యం వహించినప్పుడు కానీ ఈ అన్ని ఫలితాలు మనకి శుభ ఫలితాలు కలగజేస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? శుక్రుడు శుభగ్రహంగా ఉన్నప్పుడు మాత్రమే మరి శుక్రుడు కూడా మరి పాపగ్రహంగా మారే అవకాశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడు పీడావస్థలో కానీ అంటే పరాజిత గ్రహం అంటే గ్రహం అనే శుక్రుడు రవితో పాటు కలిసినప్పుడు పరాజితం పొందుతూ ఉంటుంది. దాన్ని మనము హస్తగతం పొందటం కానీ లేదా రవితో పాటు కుజుడితో పాటు కలిసి గ్రహ యుద్ధంలో ఉన్నప్పుడు కానీ ఈ గ్రహాలు మనకి ఏంటంటే నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. అప్పుడు పీడావస్థ ఉండవు. దీనావస్థలో శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు, కళావస్థలో పాపగ్రహ వర్గుల్లో ఉన్నప్పుడు, బీతావస్థ నీచస్థానంలో ఉన్నప్పుడు, వికాలావస్థ హస్తగతం పొందినప్పుడు కానీ ఈ పీడా దీన కళా బీత వికాలావస్థలో ఉన్నప్పుడు కానీ గ్రహము 2-11 స్థానాల్లో ఉన్నప్పుడు కానీ గ్రహము 6-8-12 స్థానానికి ఆధిపత్యం వహించినప్పుడు కానీ ఆ గ్రహం వాళ్ళకి పాపగ్రహం అయ్యి పాపత్వాన్ని కలగజేస్తూ ఉంటుంది. భయపడక్కర్లేదు. జాతచక్రంలో ఉన్నట్టుగా చెప్పాలి. అంతవరకే కానీ వాడికి డప్పు కొట్టడం కోసమని వాడిని లేపడం కోసమని మనం తప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. శుక్రుడు ముఖ్యంగా పాపగ్రహం అయినప్పుడు శుక్రుడు పాపగ్రహం అంటే సప్తమ స్థానం ఉండడం వల్ల వారికి చెడు పాపత్వాన్ని, చెడు కలత్ర దోషాన్ని, చెడు కలత్ర నాశనాన్ని కలగజేస్తూ ఉంటుంది. అంటే వివాహం డిస్టర్బెన్స్. ఇక్కడ భార్య విడిపోదు, కేసు పెడుతుంది. ఆ కేసు నడుచుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది. లేదా భార్య భర్త విడిపోయి ఉంటారు, కలిసిపోకుండా ఉంటుంటారు. ఈ విధంగా వాళ్ళకి
కలత్ర నాశనాన్ని కోరుకుంటూ ఉంటుంది. కళ్యాణం ఇక వివాహం అనుకున్నప్పుడల్లా ఏదో రకమైన ఆటని కలగజేస్తూ ఉంటుంది. ఆటంకం అనేది ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటుంది, కలగజేస్తూ ఉంటుంది. మనకి నచ్చిన కన్యను చేసుకుంటే మనం ఆనందంగా ఉంటాం. కానీ శుక్రుడు పాపత్వంగా ఉన్నప్పుడు నచ్చని కన్యని ఇచ్చి సంబంధ బాంధవ్యాలు కలగజేసి వారితో సఖ్యంగా ఉండకోకుండా ఉండడానికి చేస్తూ ఉంటుంది. అదేవిధంగా నచ్చని కన్యను చూపి సంబంధాలు దొరకవని చెప్పి కూడా మనకి ఆ కన్యనిచ్చి పెళ్లి చేయడం కూడా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడు ఉన్న జాతచక్రాలు ఎక్కువ శాతం కూడా కళ్యాణమే కాక జీవితం కూడా మొత్తం కూడా వృధా అవుతూ ఉంటుంది. దాన్ని వదిలించుకోలేడు, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి విషయాన్ని వదిలించుకోలేడు, ఆ గ్రహానికి సంబంధించిన దాన్ని మనకు చూపించుకోలేడు, బాధపడతా ఉంటాడు. అదేవిధంగా శుక్రుడు కళ్యాణకారకుడు. వివాహ జీవితంలో ఒక అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయిని వదిలించుకోలేడు, అమ్మాయిని పట్టుకొని ఉండలేడు, తర్జన పర్జమ పడతా ఉంటాడు. ఇక ఈ శుక్రగ్రహం వల్ల ఏంటంటే భార్య అన్న భర్తకి, భర్త అన్న భార్యకి, అంటే భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి, ఇద్దరు కూడా ఒకరికి పడక ఊరిక కోపాలు, శోకాలు, చింత, చికాకు కలిగిన జీవితాన్ని మొత్తం కూడా గడపవలసిన పరిస్థితి అనేది కలగజేస్తూ ఉంటుంది. ఒకరికొకరు ఎప్పుడు కూడా క్రోధముతోనే దూరంగా అవునట్లుగా చేస్తూ ఉంటుంది. మొండిగా, మూర్ఖంగా వ్యవహరించి స్త్రీని అనేక రకాలుగా పురుషుని అనేక రకాల స్త్రీని ఇద్దరిని కూడా ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒకవేళ జాతచక్రం స్త్రీకి శుక్రుడు నష్టంలో ఉన్నట్టయితే భర్త వల్ల స్త్రీ నష్టపోతూ ఉంటుంది. పురుషుడు జాతకాలు ఉంటే స్త్రీ వలన పురుషుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంతమంది జాతకాలు విడాకులు రాక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కొంతమంది జాతకాలు విడాకులు వచ్చి వివాహం కాకుండా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వివాహం కాకపోవడం వలన వైశ్య స్త్రీతోని సహగమనం చేసి పేరు ప్రఖ్యాతులు మొత్తం కూడా పోగొట్టుకునే విధంగా చేస్తూ ఉంటుంది. సంసారమును సుఖం లేక వైశ్యుల్ని ఆశ్రయించి దుర్బుద్ధిని కలగజేసి సంసార సుఖాన్ని మొత్తం కూడా చెరిపివేస్తూ ఉంటుంది. బలవంతంగా కానీ, అవసరం వల్ల కానీ, తెలియని తనం వల్ల కానీ స్త్రీ ఏంటంటే అధర్మమైన బుద్ధిని కలిగి పడుపు వృత్తి ఏదైతే వైశ్య స్త్రీగా మారే అవకాశాన్ని కూడా దిగజార్చే విధంగా చక్రం మారుస్తూ ఉంటుంది శుక్ర మహాదశ. ఆ పాపము చేసేటువంటి అవకాశం అనేది ఆమెకు వచ్చే విధంగా చేస్తూ ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే ఆ మనసులో ఉంటుంది నేను మంచిగా ఉండాలి, అందుకని ఆ అవసరం అనేది వాళ్ళు ఆ విధంగా మార్చే విధంగా చక్రం అనేది కలగజేస్తూ ఉంటుంది. ఇక మగవాళ్ళు ఏం చేస్తారంటే మద్యం త్రాగిస్తారు, మద్యం తాగుతూ ఉంటారు బాగా. అదేవిధంగా కొంతమంది స్త్రీలు ఏంటంటే మద్యాన్ని తాగిచ్చి తాగుబోతుని చేసి స్త్రీల యందు అధిక వాంఛతోని పరస్త్రీ సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. తాగుడు భర్త వలన దినదిన నరకయాతంగా అనుభవించి దుఃఖ జీవితానికి గడపవలసిన జీవితం కూడా కొంతమంది జాత చక్రాల్లో శుక్ర మహాశులు కనిపిస్తూ ఉంటాయి. అందరికీ ఇదే జరగాలని లేదు, కొంతమందికి ఒక్కొక్క విధానం బట్టి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భార్య ఉండంగానే భర్త ఇంకొక వివాహం చేసుకొని ఆ స్త్రీకి ఈ స్త్రీకి మధ్య ద్వేషాన్ని కలగజేస్తూ ఉంటాడు. భర్తని, మామని, అత్తని గౌరవించిన దుష్టురాలిగా ఉన్నటువంటి స్త్రీ తన లైఫ్లోకి వస్తుంది. అదేవిధంగా భర్తని, మామని, అత్తని గౌరవించిన దుష్టురాలిగా వారికి బాధ కలిగే విధంగా అగౌరవపడే విధంగా కన్యను చూసి కష్టాలు పాలే విధంగా చక్రం అతన్ని తీసుకెళ్తా ఉంటుంది. స్త్రీలతో చేయకూడని కార్యక్రమాలన్నీ కూడా చేయించి పురుషుల్ని శక్తిహీనులుగా, ధనహీనులుగా, మానసిక హీనులుగా, అందరి యందు పరువు ప్రతిష్టలు భంగములు అయ్యే విధంగా బుద్ధిని కాళ్ళను మొత్తం కూడా నడిపిస్తూ ఉంటుంది. కొంతమంది స్త్రీలు ఉన్నారు, గమనించండి. భర్త ఎదవలాగా ఉంటాడు, అంతే కూర్చోమని లెమ్మంటే లేస్తూ ఉంటాడు. అతని జాతకం శుక్రుడు ప్రభావం.
కొన్ని జాతకాలు చూడండి, స్త్రీని కూర్చొని లేబడి నిలబడుతూ ఉంటుంది. ప్రతి భర్త జాతకులు ఉన్నటువంటి భార్య జాతకులు శుక్ర ప్రభావం. ముఖ్యంగా పురుషుడు శుక్రుడు అశుభమైనటువంటి వివాహం వద్దే తలుపును కలిగించి సన్యాసిగా కూడా మారుస్తూ ఉంటుంది. అంటే పురుషుడు శుక్రుడు అశుభగ్రహంగా మారినప్పుడు ఏం చేస్తారంటే మహామ్మ వివాహం వద్దు, వీరి జాతకంలో అట్లా జరిగింది, వీరి దాంట్లో జరిగింది, వివాహం చేసుకోవాలి, ఈ విధంగా కలగజేస్తూ ఉంటుంది. ఒక రకమైనటువంటి అపోహని వాళ్ళకి కలగజేసి సన్యాసిగా వివాహం చేసుకోకుండా ఎంతమంది ఉన్నారు మీరే గమనించండి. లేదు, ఒక సుందరమైన యువతిని చూసి ప్రేమ మత్తులో ముంచి చివరికి ఆత్మహత్య చేసుకునే పాప బుద్ధిని కూడా కలగజేస్తూ ఉంటుంది శుక్రుడు. లేదు, ఆ ప్రేమ మత్తులో పడిపోయి ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను, నాకు జీవితం వద్దని చెప్పి సన్యాసిగా కూడా వివాహం చేసుకోకుండా జీవితాన్ని మొత్తాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. కొంతమంది జాతచక్రాల్లో వయసు మీద పడి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తాయి, అయినా సరే వివాహం కాదు. యమన కాలం మొత్తం కూడా నేను హీరోలాగా ఉంటాను, 30 ఏళ్ళకి చేసుకున్న ఇబ్బంది లేదని చేసుకుంటాడు, 30 ఏళ్ళ ముసలోలాగా అవుతాడు. యవన కాలం మొత్తం కూడా వృధా చేస్తూ ఉండదు శుక్ర మహాదశ. వాహనానికి అనుకోకుండా గండాలను కలగజేస్తూ ఉంటుంది. ప్రమాదాలు కలిగి బాధను అనుభవించే పాపకర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మనకి సంబంధం లేదు, పాపం మనం కరెక్ట్గానే పోతూ ఉంటాం. అవతలోడు సడన్గా వచ్చి తగిలి అనుకోండి, పాపం ఎవరిది? సైకిల్ ఓడి తగిలితే కారు ఓడిది, లారీ ఓడి తగిలితే లారీ ఓడిది పాపం. అంతే, ఏ వెహికల్ పెద్దగా ఉందనేది వాళ్ళని అంటూ ఉంటారు. ఎందుకు? అక్కడ నిజం ఏంటనేది గమనించడం. ఆ దశ మనకి యోగంగా లేకపోయినట్టయితే ఆ ప్రమాదంలో మిమ్మల్ని జైలు శిక్షకు కూడా మార్చి పాపకర్మ ఫలితాన్ని ఇచ్చే విధంగా చక్రం మారుస్తూ ఉంటుంది. ఎక్కువ వాహనాల కింద పశువులు ఎక్కువగా పడుతూ ఉంటాయి, అనారోగ్య పాలు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వాహనాల అమ్మకాన్ని కొనుగోలు యందు సమస్యలతోని ఒక కొత్త వాహనాలు కొనలేక వాటిని మరమ్మతులతో చేసుకుంటూ ధనాన్ని వృధా చేయడానికి కూడా కారకుడుగా మారుతూ ఉంటుంది. ఎవరు చేసిన పుణ్యము వలన వారికి శుక్రకారకముతో శుభము ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి పాపత్వం అనేది చేయకూడదు శుక్ర మహాదశలో. ఎవరు చేసిన పాపం వలన వారికే శుక్ర కారకముతో దుఃఖాన్ని, కష్టాన్ని, నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. అంత డేంజరస్ ప్లానెట్ శుక్రుడు. శుక్రుడు వలన ఆనందం పొందొచ్చు, శుక్రుడు వలన దుఃఖాన్ని పొందొచ్చు, శుక్రుడు వలన కష్టాలు కలగచ్చు, శుక్రుడు వలన నష్టాన్ని కలగజేయచ్చు, శుక్రుడు వలన భోగభాగ్యాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. శుక్రుడిలో దశలలో రోడ్డు మీద పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా శుక్రుడు మనకి పాపగ్రహంగా మారినప్పుడు కానీ, పాపత్వాన్ని ఎక్కువ ఇచ్చినప్పుడు కానీ ఎక్కువ శాతం కూడా ఇవన్నీ కలగజేస్తూ ఉంటాడు. ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా శుక్రుడు మనకేంటంటే అశుభగ్రహం ఏ విధంగా పాపత్వాన్ని చేస్తున్నాడో అనే విధంగా మీకు చెప్తున్నాను నేను. అందుకనే శుక్ర మహాదశలో ఎక్కువ శాతం కూడా ఎవరి పుణ్యం వారిదే అని అన్నారు. శని కూడా ఏంటంటే శనేచ్చర గ్రహ అంటారు. శనేచ్చర అంటే చరుడు అంటే శిక్షించే గ్రహం, శుక్రుడు కూడా శిక్షించే గ్రహం జాతకంలో. ఎవరి పుణ్యాన్ని వారికి దైవాన్ని మొత్తం కూడా అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. శుక్రుడు ముఖ్యంగా కళ్యాణకారకుడు. కళ్యాణం అంటే ముఖ్యంగా అంటే శుభము, సుఖభోగాలు. కళ్యాణం అంటే ఆనందం, కళ్యాణం అంటే రతి సుఖం. కళ్యాణం ముఖ్యంగా శుక్రుడే గ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది. శుక్రుడు అధిపతి కావున కళ్యాణానికి కారకుడు, ఆనందానికి కారకుడు, సుఖభోగాలకు కారకుడు, మ్యూజికల్కి సంబంధించిన మొత్తానికి శుక్రుడే కారకుడు. మంచి భోజనం తింటే శుక్రుడే కారకుడు. కాబట్టి శుక్రుడు జాతచక్రంలో శుభుడుగా నిర్ణయం చేశారని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి జాతచక్రంలో మంచి నాలెడ్జ్ పర్సన్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 గ్రహాలని కంపల్సరీగా గమనిస్తూ ఉంటాడు. ఒకటి జాతచక్రంలో గురుగ్రహాన్ని ఫస్ట్ గమనించిన తర్వాత 2వ గ్రహాన్ని శుక్రుడిని గమనిస్తారు. గురుడు గ్రోత్ కారకుడు, శుక్రుడు కళ్యాణ కారకుడు. కాబట్టి శుక్రుడిని శుభుడుగానే జాతచక్రంలో ఉండే విధంగా జాతకం మనం మార్చుకోవాలి.
ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా లగ్నాన్ని అనుసరించుకొని లగ్నాలకి శుక్రుడు శుభుడు, మరికొన్ని లగ్నాలకి శుక్రుడు అశుభుడు అన్న విషయాన్ని విడిచి శుక్రుడు శుభగ్రహం అనడం వల్ల కొంత శాస్త్రం అనేది దెబ్బతిన్నదని పరిశోధనలు తెలుస్తూ ఉంటుంది ఎక్కువ శాతం కూడా. అందుకనే ఎక్కువ మంది ఏం చేస్తారు, శుక్రుడు గ్రహం అనేది జ్యోతిష్కులు ఎక్కువ శుక్రగ్రహం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ కాదు, శుక్రుడిని వజ్రం వాడండి అని చెప్తా ఉంటారు వివాహ దోషాలు ఉన్నట్టయితే. ముఖ్యంగా శుక్రమహాదశలు శుక్రుడు శుభుడై ఉచ్చ స్థానంలో కానీ కేంద్ర త్రికోణాల యందు కానీ, కేంద్రాలు 1, 4, 7, 10 కేంద్రాలు, ఈ కేంద్ర స్థానంలో కానీ ఉచ్చ స్థానంలో కానీ త్రికోణాల యందు కానీ జాతకుడికి సుఖవంతమైన జీవితాన్ని ప్రాప్తిస్తూ ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెంచుకుంటూ ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మంచి పుత్ర సంతానం వల్ల ఆనందాన్ని అనుభవించే విధంగా చేస్తుంటుంది. శుక్రుడు ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి సుఖాన్ని కలిగించే గ్రహం కాబట్టి సంతాన కారకుడుగా మనకి మారుతూ ఉంటుంది. శుక్రుడు మనకు అనుకూలంగా ఉన్నట్టయితే, అంటే శుక్రుడు ఉచ్చ కేంద్ర త్రికోణ స్థానాల్లో కానీ ఉన్నట్టయితే మనకి మంచి యజ్ఞ హోమాది క్రతువులు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. భార్య వలన అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. భార్య తరపున ఆస్తిని మొత్తం తీసుకుని వచ్చి ధనలాభాన్ని కలిగించే విధంగా ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ పథకాల ద్వారా ధనలాభాన్ని కలగజేస్తుంది. అష్టైశ్వర్యాలు మొత్తం కూడా అనుభవించే విధంగా చేస్తూ ఉంటుంది. సంపాదించిన ధనాన్ని శుక్రమహాదశ మధ్యలో వచ్చేసరికి దాన్ని 3 భాగాల రెట్టింపుగా మార్చే విధంగా చక్రం అనేది మారుస్తూ ఉంటుంది. ముఖ్యంగా సంపాదించిన ధనాన్ని సత్కాలకై వినియోగిస్తూ ఉంటాడు. ఈ విధంగా శుక్రమహాదశలో మనకి ముఖ్యమైనటువంటి దశగా చెప్పబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, శుక్రుడు దీప్త, స్వస్థ, ముదిత, శాంత, శక్తి 1, 5, 9 స్థానాల్లో ఉన్నట్టయితే మీకు మంచి యోగకరంగా దశ మారుతూ ఉంటుందని తెలుసుకోండి. లేదు మహాదశ కాలంలో పీడ, దీన, కళ, భీత, వికాల 2, 11, 6, 8, 12 స్థానాలకు ఆధిపత్యం వహించినట్టయితే మహాదశ అశుభుడుగా మారి జాతకుడికి అనేక కష్టాలని పాప కార్యగ్రస్తులుగా మారుస్తూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రమహాదశలో భార్యే శత్రువు అవుతుంది, స్త్రీనే శత్రువు అవుతుంది. ఈ శత్రువు మూలకంగా అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబ పోషణ భారం అవుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ శాతం కూడా స్త్రీల వలన సమస్యలు బాగా ఎక్కువగా ఎదుర్కొని మానసికంగా వ్యధకు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. ఇది శుక్రమహాదశ. మరి ఈ శుక్రమహాదశలో మనకి 1, 5, 9 స్థానాలని మనం లక్ష్మీ స్థానాలు అన్నారు. మరి 1, 5, 9 స్థానం లగ్నం నుంచి 1వ స్థానం. ఎగ్జాంపుల్ మనం మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నం తీసుకున్నట్టయితే మేషలగ్న జాతకులకి 1వ స్థానం మేషం అవుతుంది, 5వ స్థానం సింహం అవుతుంది, అదేవిధంగా 9వ స్థానం గురుక్షేత్రం అవుతుంది. అంటే శుక్రమహాదశ అనేది వాళ్ళకి 1, 5, 9 స్థాన దశలైనట్టయితే వారికి యోగకరంగా మారుతూ ఉంటుంది. అంటే 1, 5, 9 స్థాన బదులు ఇక్కడ మనకి ఎవరు మేషానికి అయ్యారు. ఇక్కడ మేషానికి మీరు గమనించేటైతే 1వ స్థానానికి అధిపతి కుజుడు అవుతాడు, 5వ స్థానానికి రవి అధిపతి అవుతాడు, 9వ స్థానానికి గురుడు అవుతాడు. ఇక్కడ శుక్రుడు అధిపతి కాలేదు. శుక్రుడు అధిపతిగా మనం మారాలి అంటే ఇక్కడి నుంచి మనము 5వ స్థానం వేసుకుందాం. 5, 4, 3, 2, 1. అంటే ఎగ్జాంపుల్గా మనకి మిథున లగ్న జాతకం తీసుకుందాం. మిథున లగ్న జాతకులకి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు యోగకారకుడుగా మారుతూ ఉంటాడు. ఈ విధంగా మనకి ఎవరి జాతకంలో శుక్రుడు ఆధిపత్యంగా ఉండి వాళ్ళకి ఆ శుక్రక్షేత్రం 1, 5, 9 స్థానాలు అయినప్పుడు మాత్రం మనకి యోగకరంగా మారుతుంది అనే ఒక బంధం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ శుక్రమహాదశలో అంతర్దశలు కూడా ఉన్నాయి మనకి. శుక్రుడు, రవి, చంద్ర, కుజ, రాహు, గురుడు, శని, బుధ, ఈ విధంగా మనకి అంతర్దశలు వస్తూ ఉంటాయి. మరి దశాధిపతి శుక్రుడు మహాదశ కాలంలో అంతర్దశ ఫలితాలు శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు 2వ స్థానంలో 3వ స్థానంలో ఎటువంటి ఫలితాలు కలగజేస్తున్న విషయాన్ని తర్వాత క్లాసులో వివరంగా తెలియజేస్తాను.
అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ కామెంట్ని తెలియజేయండి. మీ కొమరద్ భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అలాగే నమస్కారం.